సో వాట్ ఇస్ ద టఫెస్ట్ పర్ఫార్మెన్స్ నువ్వు చేసిన డాన్స్? ద పర్ఫార్మెన్స్ ఐ డిడ్ ఫర్ మై మదర్. మమ్మీకి ఒక ట్రిబ్యూట్ చేసి ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చిన. అది దట్ వాజ్ నాకు శశి మాస్టర్ ఇలా ఫ్రీడమ్ ఇచ్చేసారు. దిస్ ఇస్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఫర్ యువర్ మదర్. నీ లైఫ్ స్టోరీ ఇది. సో నీకేం డైలాగ్స్ కావాలి, నువ్వు అందరితో మాట్లాడు, ద పర్సన్ రైటర్తో కూర్చో, సాంగ్ డిస్కస్ చేయి. సో ఇట్ వాజ్ లైక్ దట్ పర్ఫార్మెన్స్ ఇస్ లైక్ మై లైఫ్. నా లైఫ్ మొత్తం ఆ పర్ఫార్మెన్స్లో ఉంది. అండ్ మమ్మీ ముందు అదే పర్ఫామ్ చేసిన. అండ్ ఇట్ వాజ్ అ వెరీ క్రిటికల్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే సోలో పర్ఫార్మెన్స్. డీలో యూ నెవర్ పర్ఫామ్ సోలో, గ్రూప్తోనే చేయాలి. కానీ దాట్ వాజ్ వన్ సింగిల్ సోలో. ఎవ్రీబడి వాజ్ వరీడ్ దట్ ఇంత కాన్సెప్ట్ ఉంది, అవుతుందా లేదా. బట్ వీ మేడ్ షూర్ దట్ డాన్సింగ్ కూడా ఉంది, స్టోరీ కూడా ఉంది, కనెక్ట్ కూడా అవుతారు ఆడియన్స్. దట్ వాజ్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ మై మోస్ట్ డిఫికల్ట్ కూడా. ఎందుకంటే పర్ఫార్మెన్స్ చేసేసి ఐమ్ ట్రయింగ్, మమ్మీని చూడొద్దు, మమ్మీని చూస్తే ఏడుస్తా. అండ్ ఎగ్జాక్ట్లీ లాస్ట్కి వచ్చేసరికి నేను మమ్మీని చూసేసా అండ్ ఏడ్చి నేను కూర్చున్నాను. స్టెప్ చేయట్లే, కూర్చున్నాను ఇక్కడ, చేయాలి, సాంగ్ ఇంకా అవ్వలేదు. దెన్ ఐ లైక్ ఓకే డాన్స్ చేయాలి, మళ్ళీ చేసా. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. సో ఈ సెలూన్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ నీదా? మమ్మీది యాక్చువల్లీ. ఆఫ్టర్ మై డాడీ లెఫ్ట్. సో మమ్మీ నాకు ఒక మాట ఇచ్చింది, నాకు 2 years ఇవ్వు, డాడీ వెళ్ళాక ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ గివ్ యూ గుడ్ లైఫ్, నీకు ఒక మంచి లైఫ్ ఇస్తాను అండ్ ఇల్లు అయితే కట్టేస్తాను. సో వీ హ్యావ్ అవర్ ఓన్ హోమ్ ఇన్ ఒడిస్సా. అది షీ లెజెట్ మేడ్ అ 3 to 4 బిల్డింగ్, మొత్తం కింద రెంట్ ఇచ్చి పైన రెంట్ ఇచ్చి. అంటే ఇట్ ఫీల్స్ లైక్ అ హోమ్. చాలా లావిష్గా రెడీ చేసింది మమ్మీ. కానీ నాకు ఇక్కడ హైదరాబాద్లో ఇలా స్కోప్ వచ్చాక, ఇలా ఫ్యూచర్ వచ్చాక షీఈ్ లైక్ నువ్వు ఎలా ఉంటావు ఒంటరిగా అక్కడ, అండ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు యాక్టింగ్ ఫీల్డ్, నీకు యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ సేఫ్టీ. సో షీఈ్ లైక్ ఓకే. అది అమ్మేసి మమ్మీ ఇక్కడికి వచ్చి అది సేమ్ అక్కడ డబ్బులు ఏదో వచ్చాయో ఇక్కడ సెటప్ చేసుకుంది అనమాట, స్టూడియో లెవెల్. సో ప్రాపర్గా ఇప్పుడు హైదరాబాద్ గోల్. ఎస్ నౌ ఐ యామ్ మొత్తం. సో వాట్ హ్యాపెండ్ టు యువర్ డాడ్? మై డాడ్ అంటే అగైన్ హీ వాజ్ అబ్యూజివ్, ఆల్కహాలిక్, కొంచెం వైలెంట్గా ఉండే, కొంచెం కాదు. సో అగైన్ చిన్నప్పుడే వెన్ ఐ వాజ్ ఐ థింక్ 5 years old అప్పుడే మై పేరెంట్స్ గాట్ సెపరేటెడ్ అనమాట. అప్పటి నుంచి డాడీకి కూడా ఐ థింక్ హీ నెవర్ ఆస్క్డ్ అబౌట్ మీ, ఐ నెవర్ ఆస్క్డ్ అబౌట్ హిమ్. మమ్మీతో మాట్లాడుతారు, అది కూడా చాలా అప్పుడప్పుడు, కానీ ఇప్పుడైతే మాటలు లేవు. బట్ యా, నాకు ఒక ఫాదర్ క్యారెక్టర్ మిస్సింగ్ వాయిడ్ అనేది ఇప్పుడు కూడా నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ అ ఫాదర్స్ లవ్ ఇస్, నాకు తెలీదు. సో నేను అందుకే అంత బేగా 5 years ఉన్నప్పుడు సో ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. మధ్యలో హీ కేమ్ బ్యాక్ వెన్ ఐ వాజ్ 13 అగైన్. కానీ అప్పటికి నాకు ఒక మెచ్యూరిటీ ఉంది, నాకు అర్థమైంది ఇది తప్పు. సో వెన్ సేమ్ థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్, హీ స్టార్టెడ్ బూజింగ్, స్టార్టెడ్ బీటింగ్ మై మదర్. సో నాకు అర్థమైంది దట్ ఇది వద్దు లైఫ్లో, ఈ మనిషి వద్దు లైఫ్లో. నేనే చెప్పినాను, నాకు మీరు వద్దు డాడీ, ప్లీజ్ వెళ్ళిపోండి. మీరు ఎక్కడ ఉంటే నేను మమ్మీతోనే ఉండను, నేను వేరేగా ఉంటాను కానీ మీతో మాత్రం ఉండను. దట్ డే అగైన్ మై ఫ్యామిలీ సంథింగ్ దే స్పోక్, దట్ ఈస్ ఆన్ ఫ్యామిలీ. అండ్ ఫైనలీ that person was out of our lives. And అప్పటి నుంచి ఐ థింక్ అప్పుడు కూడా వీ డెంట్ హ్యావ్ అ నీడ్ ఆఫ్ దట్ పర్సన్, ఇప్పుడు కూడా లేవు. సో మీ అండ్ మమ్మీ ఆర్ ఓకే, వీఆర్ హ్యాపీ టుగెదర్. బట్ ఖచ్చితంగా ఒక పెద్ద దిక్కు ఉండాలి ఇంట్లో అంటారు. చిన్నప్పటి నుంచి లైఫ్ ఎట్లా లీడ్ చేశారు మీ ఇద్దరు కలిసి, మదర్ అండ్ మీరు? దట్ ఈస్ అగైన్ ఆ మిరకల్, ఎలా లీడ్ చేసామని. కానీ నాకు మై మామా టేక్స్ కేర్ ఆఫ్ అస్, మై మామా ఈజ్ దేర్. సో హీ ఈజ్ ఆల్వేస్ దేర్, ఒక బ్రదర్ లాగా మమ్మీకి, నాకు ఒక మామయ్య లాగా. సో అది ఒక మ్యాన్ క్యారెక్టర్ అయితే అక్కడ ఉంది. అండ్ దెన్ బట్ అదర్ దెన్ దట్ ఐ థింక్ మేబీ ఏదో అదృష్టం అనుకోవచ్చు, ఇంకా అంత ఈజీగా వి కేమ్ టిల్ హియర్ అంటే. సో యా, నేను మమ్మీ, ఇన్ఫ్యాక్ట్ మై ఆడిషన్స్ ఆల్సో నాతో పాటు నా మమ్మీ వచ్చేది. వీ డెంట్ హ్యావ్ అ మేల్ ఫిగర్ విత్ అస్. సమ్ టైమ్స్ అలా ఢిల్లీ, ముంబై అలా వెళ్ళాలంటే వీ యూస్ టు టేక్ మై బ్రదర్, నాట్ మై ఓన్ బ్రదర్, సో అ బ్రదర్ పర్సన్ అలా. బట్ ఐ థింక్ మై మదర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో అనిపిస్తుంటుంది ఎప్పుడన్నా సినిమా చూసినప్పుడు కానీ వేరే వాళ్ళ ఫాదర్స్ నాకు కూడా ఫాదర్ ఉంటే బాగుండు అని? నో, నేను నిజం చెప్తున్నా కదా, నాకు ఆ డాడీ ప్రేమ, నాన్న ప్రేమ అనేది నేను ఎప్పుడూ తెలియదు. నాకు ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్. చూస్తే కూడా పోనీ ఐ సా మూవీస్, ఐ సా యానిమల్, హైనానా కూడా చూసేటప్పటికి నేను ఎప్పుడో ఇట్ కేమ్ టు మృణాల్, వెన్ మృణాల్ క్రైడ్ ఫర్ ద బేబీ, అప్పుడు నాకు ఏడుపు వచ్చింది. కానీ వెన్ నాని వాజ్ క్రైయింగ్ ఐ కుడ్ నాట్ కనెక్ట్ టు ఇట్ బికాస్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్. కానీ సమ్ టైమ్స్ వెన్ డాటర్స్ హ్యావ్ దిస్ సెక్యూరిటీ ఆఫ్ అ ఫాదర్, అప్పుడు కొంచెం అరే వెన్ యూ హ్యావ్ అ ఫాదర్ ఫిగర్ యూ కెన్ ఎక్కడైనా ఏదైనా మాట్లాడొచ్చు. అరే
నా వెనక ఆయన ఉన్నారు, మీరేం ఉన్నారు. చేసుకుంటారు Mm. అలా. అండ్ సమ్ టైమ్స్ ఎస్, వెన్ యు ఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ వెన్ ఐ హ్యావ్ టు ట్రావెల్, ఇంత నైట్ నేను ట్రావెల్ చేయాలి, హ్యావ్ టు గో మీట్ న్యూ పీపుల్. సో అప్పుడు కూడా ఐ థింక్ ఒక అబ్బాయి ఫ్యామిలీలో ఉండడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ కాంట్ ఆస్క్ మై మదర్, మమ్మీ 3-4 అవుతుంది, కమ్ పిక్ మీ అప్, ఐ కాంట్ టెల్ హర్. Mm. బట్ డాడీ ఉంటే డాడీ వచ్చేవారు. సో దాట్ సెక్యూరిటీ ఈజ్ మిస్సింగ్ అనమాట. సో బట్ ఓకే, ఇక్కడ దాకా వచ్చాను కదా, ముందు కూడా వెళ్ళిపోతా. సో సో మేబీ పెళ్ళైతే ఆ ఫీలింగ్ ఉండదేమో ఇంకా. అంతే. ఇప్పుడు మరి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు మ్యారేజ్? టైం ఉంది ఇప్పుడు, కానీ మంచి అబ్బాయి ఉంటే నేను చేసేసుకుంటా. ఎలాంటి క్వాలిటీస్ కావాలి? ఐ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్, మమ్మీని మంచిగా చూసుకోవాలి, అండ్ నా కెరియర్ నాకు ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాలి, అండ్ కొంచెం వాడు నేనంటే కొంచెం అబ్సెస్డ్గా ఉండాలన్నమాట. బికాజ్ ఇప్పుడున్న జనరేషన్కి అండ్ నేను చూసిన జనరేషన్, నేనున్న జనరేషన్ చాలా తొందరగా గివప్ చేసేస్తారు. బట్ ఇఫ్ యూ డోంట్ ఫైట్ అండ్ అక్కడ దాకా ఇఫ్ వీఆర్ సీయింగ్ అ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, పెళ్ళి దాకా మాట్లాడితే ఐ థింక్ ఆ పిచ్చిదనం ఉండాలి. వద్దు, ఏదైనా ఉంటే ఆబ్స్టకల్స్ లైఫ్లో వస్తాయి, నాకు అదే కావాలి, తనతోనే ఉంటా, నాకు అలానే ఉండాలి, దట్ గొడవలు అయితే వస్తూ ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ ఈచ్ అదర్స్ లైఫ్, ఎందుకంటే వెన్ ఐ థింక్ పీపుల్ గెట్ మ్యారీడ్, వాళ్ళ 2 lives ఆర్ గెటింగ్ మ్యారీడ్ టుగెదర్. ఇట్స్ నాట్ లైక్ అలా చెప్తారు, కానీ ఇప్పుడు మీకు 1 లైఫే, కానీ అలా ఉండదు. ఎలా అయినా ఇద్దరు లైఫ్స్ చూసుకోవాలి. అండ్ నేనున్న ఇండస్ట్రీలో అయితే ఐ హ్యావ్ టు సీ మై కెరీర్. సో సపోర్టింగ్, రెస్పెక్ట్, నాకు యాక్చువల్లీ మెయిన్ రెస్పెక్టే. ప్రేమ ఎలానా పడవచ్చు, కానీ రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మై మదర్. సో యా.